హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజైతే మేమైతే పౌర్ణమి రోజైతే దిల్సుఖ్ నగర్లో ఉన్న కాళీమాత గుడికి అయితే వచ్చేసాము. అక్కడ ప్రతి పౌర్ణమి రోజు అయితే చండీ యాగం అయితే జరుగుతుందంట. అందుకని మేమైతే ఒక పౌర్ణమికి అయితే వచ్చేసాము. చండీ యాగం అయితే బాగా జరిగింది. ఇదంతా ఇప్పుడైతే ఇది హోమం అయితే కాలుస్తారు. అయితే పౌర్ణమికి మాత్రమే చండీయాగం చేస్తారంట. మేమైతే ఇక ఒక పౌర్ణమికి అయితే వీలు పడింది కాబట్టి నేను, మా అన్నయ్య అండ్ వెళ్ళాము. వెళ్ళి అసలు అన్ని రకాలు చండీ అంటే ఫస్ట్ టైం అన్నమాట చూడడం. అయితే అనడం వినడమే లేదు. చండీ అని టెంపుల్నే చేస్తున్నారు పూజారులు ఉన్నారైతే. మనం ఎవరైనా పోయి చూడొచ్చు అన్నమాట. టికెట్ 500 మామూలు టికెట్ కొట్టకుండా పట్టుకులైతే చీరలు ఇవన్నీ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం లైవ్లో చూడడం. ఇక ముందుకైతే నేను ఎప్పుడు అటెండ్ చేయాలంటే చాలా కష్టం. మామూలు యాగాలైతే అంటే చిన్న చిన్న దేశాలంటే చేసేవాళ్ళు. చండీయాగం అయితే రేరు ఎవరైతే చేపించుతారు. ఈ టెంపుల్ అయితే ప్రతి పౌర్ణమికి అయితే చేస్తారంట. మొదట ఆ రోజైతే వీలు పడిన పౌర్ణమికి వెళ్ళామన్నమాట. అన్ని రకాల ఫ్రూట్స్ మనం భక్తుల మీద తీసుకుపోయినా కూడా అందులో అయితే రకరకాలుగా తీసుకుపోతుంది. అన్నీ ఇచ్చేస్తారు. గుమ్మడికాయలు లాస్ట్ అయిపోతుంది. మొత్తం క్లోజ్ చేసేసారు. ఇంతకుముందుకు అది లేకుండా కదా సీక్రెట్లో. ఇక్కడ మొత్తం అయిపోతే ఇది అమ్మవారు అన్నమాట. ఇక్కడైతే అమ్మవారు, ఇక్కడ అమ్మవారి కాడ కొంచెం మనకు కుంకుమ కూడా చేస్తున్నారు. కుంకుమ తీసుకున్నాం. ఏంటి తీసుకొస్తే మనకి నెక్స్ట్ అన్నదానం కూడా పెడతారంట. ప్రతి పౌర్ణమి ఖచ్చితంగా పెడతారు. డైలీ పెడతారో తెలియదు కానీ అయితే ప్రతి పౌర్ణమికి అయితే మేమైతే అన్నం అయితే దీని బయటకు వచ్చినాం. మా అన్నయ్య అయితే హోమం బొట్ట తీసుకురావడానికి అయితే వెళ్ళాడనమాట. సాయంత్రం వచ్చినాక అయితే మేమైతే ఇలా మురుకులు అయితే చేసుకున్నాము. సాయంత్రం వచ్చినాక